రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పరిగణించడం జరిగింది అధ్యక్ష. అయితే ఈ రెగ్యులరైజేషన్ చేసినప్పుడు వివిధ కోర్ట్ రూలింగ్స్ ఇవన్నీ పాటించి చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఎప్పుడైతే రెగ్యులరైజేషన్ జరిగిందో అంతకు ముందు ఏ సర్వీసెస్ అయితే ఈ ఎంప్లాయీస్ ప్రభుత్వానికి వాళ్ళు ఇవ్వడం జరిగిందో ఆ సర్వీసెస్ కోర్టు రూలింగ్స్ ప్రకారంగా అవి దే కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ పర్మనెంట్ సర్వీస్ కాబట్టి దానికి సంబంధించిన పెన్షనరీ బెనిఫిట్స్ కానీ అన్ని బెనిఫిట్స్ కానీ రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్గా తీసుకునే దానికి వీలు పడదని కోర్టు రూలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ ఆర్డర్ టు కంప్లై విత్ దోస్ రూలింగ్స్ అండ్ ఆల్సో రూల్స్ దట్ హెవ్ బీన్ సెట్ అధ్యక్ష ఈ అమెండ్మెంట్ తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. మర్చిపోయిన ప్రభుత్వం కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ మర్చిపోయిన ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ మర్చిపోయిన ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ మర్చిపోయిన ప్రభుత్వం కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం enacting కౌలు రైతులు మర్చిపోయిన ప్రభుత్వం పోలవరం కట్టలేని ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టలేని ప్రభుత్వం కాలువల్లో మట్టి తీయలేని ప్రభుత్వం. I request to move that the bill be passed. The question is that the bill be passed. రైతుల పుణికి తీయలేని ప్రభుత్వం రైతుల పుణికి తీయలేని ప్రభుత్వం రైతుల దగ్గర 20,000-30,000 కట్టుకున్న దోపిడీ ప్రభుత్వం ధాన్యం అమ్మకాల్లో ఎదురు దోపిడీ ప్రభుత్వం ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం ధాన్యం దోపిడీ చేసిన ప్రభుత్వం Minister, రూపాయన్నరకే కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం. Honorable Speaker, sir, I move for leave to introduce the Rajiv Gandhi University of Knowledge Technologies Amendment Bill 2024. Rajiv Gandhi University Knowledge ఆక్వా రైతులు ముంచేసిన ప్రభుత్వం రూపాయన్నర కరెంట్ సబ్సిడీని ఎత్తేసిన ప్రభుత్వం ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం please say no. As have it, the motion is carried and introduced. I request the Minister of Education to move the motion for ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం. Honorable Speaker, sir, I move that the Rajiv Gandhi University of Knowledge Technologies Amendment Bill 2024 to be taken into consideration. Motion moved. Discussion on consideration of the bill. బలైన ఆక్వా రంగం రూపాయన్నరకే కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం ఆక్వాకు రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఎత్తేసిన ప్రభుత్వం అధ్యక్ష, గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులకు ట్రిపుల్ విద్య అనేది కలగా మెల్లకూడదనే ఉద్దేశంతో భగవంత్ ఆనాడు ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఈ ఆలోచనతో ఈ యూనివర్సిటీ ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడబడింది అధ్యక్ష. ఈ ట్రిపుల్ ఐటీ ఏదైతే దేశం మొత్తం మీద ట్రిపుల్ ఐటీ ఉన్నది ఏ రకమైన ప్రాధాన్యత సంతరించుకుందో అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఈ ట్రిపుల్ ఐటీ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ కూడా మంచి ప్రాచుర్యం సంపాదించే అధ్యక్ష. గ్రామీణ ప్రాంతంలో ఎవరైతే 10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణతే అత్యధిక మార్కులు తెచ్చుకున్నారో వారందరికీ కూడా ఇందులో సీట్లు కేటాయించడం జరుగుతుంది అధ్యక్ష. రాష్ట్రంలో 4 క్యాంపస్లు, 1 నూజివీడు, 2 ఆర్కే వ్యాలీ, 3 ఒంగోలు, 4 శ్రీకాకుళం. ఇందులో ఒక్కొక్క క్యాంపస్లోనూ 6,000 మంది విద్యార్థులు ఉంటారు అధ్యక్ష. 6,000 మంది అధ్యక్ష 24,000 మంది విద్యార్థులతో ఈ క్యాంపస్ నడుపుతుంది అధ్యక్ష.
దీంట్లో ఇవాళ చేస్తున్న అమెండ్మెంటు ఏదైతే ఛాన్సలర్ వైస్ ఛాన్సలర్ అలాగే మాతో పాటు ఉన్న రిజిస్ట్రారు